ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 1న బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ప్రచారానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, ఫిబ్రవరి 1వ తేదీన ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరు నియోజకవర్గంలో దొమ్మేరు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు మధ్యాహ్నం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో ఆ రోజు సాయంత్రం ఒక మీటింగ్, మరుసటి రోజు అంటే ఆదివారం కూడా ఫిబ్రవరి 2వ తేదీన కొన్ని సమావేశాల్లో పాల్గొని ఆయన ఆ రోజు సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అని చెప్పి ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనేతలు ఏపీ సీఎం చంద్రబాబుని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. దీంతో 1, 2 తేదీల్లో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను అని చెప్పి చంద్రబాబు వారికి చెప్పారు. దీంతో తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం ఏర్పాటు చేస్తున్నాము అని కూడా ఢిల్లీ నుంచి బీజేపీ హైకమాండ్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి సమాచారం పంపించారు. ఆయన ఎక్కడెక్కడ ఏ సమావేశాల్లో పాల్గొంటారనేది కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలతోనూ అదేవిధంగా అక్కడుండే బీజేపీ నేతలు మాట్లాడి పర్యటనను ఖరారు చేశారు. 1వ తేదీ మధ్యాహ్నం పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.